సపోర్ట్గా ఎప్పుడు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబాయ్ వెనకాల ఎప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఉంటారు. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి హెల్ప్ చేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగల్తూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా పార్టీని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనుకో, నిమ్మకాయలు చినరాజప్ప గారిని చూసి నేర్చుకోవాలి. పార్టీ కష్టాలు నష్టాలు ఉంటాయి. నేను పార్టీ పెట్టా, దెబ్బతిన్నా, కింద పడ్డా, ఎక్కడ పార్టీని వదలనా. చలమలశెట్టి సునీల్ అలా కాదు, ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారిపోతాడు. ఇక్కడ బాగుందని అతను ఏ పార్టీకి వెళ్తే మీకు సంకేతం ఒకటే, ఆ పార్టీ పోతుందని అర్థం. దానికి వైసీపీ ఇక్కడ గెలిచేది కూటమి, గెలిచేది కూటమి, ఓటమి వైసీపీకి ఓటమి. ఆ వెళ్ళిపోయే ఓటమి చెందే వైసీపీకి వెళ్ళిపోయాడు. మీరు ఒకటే ఆలోచించండి. భవిష్యత్తు కోసం మేము నిలబడి ఉన్నాం. ఒకవైపున రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు నేను, ఇంతమంది కలిసి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బలంగా నిలబడి ఉన్నాం. అదే వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటే ఒక్కడే ఉన్నాడు. ఏదనంటే ఒంటరిగా సింగిల్గా సింహంలాగా వస్తానంటాడు. సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తా. దెబ్బలు తిని ముసలి వయసులో, ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు, గుంపు చేత వేటాడేస్తాయి. సింహంగులు వేటాడుతాయి. కొన్ని సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తాయి. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా, ఇది జంతు ప్రపంచం కాదు, ఇది మానవ ప్రపంచం, ఇది ఆంధ్ర నేల. ఇది అందుకని కూర్చోబెట్టి, ఇది జంతువులకి సంబంధం లేదు. అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు, తిరుగుబాటు చేసేవాడు, వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీని కిందకు లాక్కొచ్చి మెడలోంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ. మీకు ఒకటే అవకాశం, సరిగ్గా ఇంకొకరు దాదాపు 2 వారాలకు 1-2 రోజులు ఎక్కువ ఉంది. మనం బలంగా నిలబడతాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను? తూర్పుగోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా, అన్నపూర్ణ జిల్లాలు ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలాంటి గూండా అయినా సరే, ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే, మీరు నన్ను పిలవండి, ఇక్కడే వస్తా. పిఠాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి. ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది. మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఒక్క సమస్య చెప్పండి, రైతాంగానికి నేను భుజం కాస్తాను. అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను. ఆడబిడ్డలకి భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు, మీకు ప్రోత్సాహకాలు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం.
అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని అన్ని సమస్యలకి ఏదైనా సరే ఇంక జగన్ మాటలు నమ్మొద్దు. ప్రతి పథకాన్ని ఏది ఆప్ చేయట్లేదు, ఏ పథకాన్ని ఆప్ చేయట్లేదు. దానికి ఒక 10 రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప, ఒక 500 1000 రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు. దానికి హామీ నేను ఇస్తున్నాను. మీకు అండగా ఉండండి. మీ కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడిని, మీకు అండగా ఉంటా. నాకు ఒకటే, దశాబ్ద కాలంగా ఉన్నా విజయం చూడలేదు నేను, పోరాటమే చూశా. విజయం చూడలా నేను, పోరాటమే చూశా. ఫస్ట్ మొదటిసారి ఈరోజు అడుగుతున్నా, చేతులెత్తి అడుగుతున్నా, చేతులెత్తి ఆర్థిస్తున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా, చేతులెత్తి అడుగుతున్నా. కూటమిని గెలిపించండి. జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చిన్న రాజప్ప గారిని గెలిపించండి. అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో, రాయలసీమలో జనసేన మద్దతుదారులు, మనకి రాజంపేట పార్లమెంట్కి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా గెలిపించండి. నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ. ఉత్తరాంధ్ర కానీ, మొత్తం కోస్తాంధ్ర కానీ, విజయవాడ గుంటూరు జిల్లాలు కానీ ఎక్కడున్నా సరే 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, రా, అలాగే బయటికి రా. కానీ నీకు ప్రాణాలు బాగుండాలి, నాకు మీరు బాగుండాలి. నాకు మార్పు చూడాలి, జనసేన విజయం చూడాలి, కూటమి విజయం చూడాలి, మార్పు తీసుకురావాలి. వైసీపీని అధో పాతాళానికి తొక్కేసే వరకు బాగుండాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. మీరు అందరినీ బాగా చూసుకుంటారు, ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీతా అనే ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ, ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, వినిన తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు, మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు, ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన వేసామని ఎవరు చెప్పారండి? జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఉన్నా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు. మీరు కడప నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి? మేము నగ్గుతాము, నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే, నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని? కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. మేము సార్, మేము అలాగైతే కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. మీ దగ్గరకు వచ్చినాయండి ఆ నోటరీలు అయ్యి? మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా. మాది ఒక సెల్. మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే, మీ అప్పటిబిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా? మీ అప్పటిబిట్టు
ఏం అవసరం మిషన్లకి లేదు సార్, మాకేం మరి అవసరం లేదు. మేము మామూలు ఎట్లయినా చేసాము. చూడండి, మీరేం గొల్లప్రోలు ఫాల్స్ అయి మేడం చేయొద్దు. గారు, గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె, ఉప్పాడ కొత్తపల్లె చూడండి, కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీద బెతకవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. గెలిపించుకోండి ఖచ్చితంగా ఎవరైనా. చూడండి, మేము నార్మల్ గా వేసామండి అంతే. నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు పేరు చోట్ల వేయించారు? మీలాంటి నిజమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఇస్ సో